నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. వివేక హత్య కేసు అంటే ఇది కొన్నాళ్ళుగా దగ్గర 6-7 ఏళ్లుగా నడుస్తున్న అంశం. ఈ రోజు సుప్రీంకోర్టులో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో ఈరోజు కొంచెం చర్చనీయాంశంగా మారింది. అంటే సునీత గారి మీద, ఆయన భర్త మీద, అలానే సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ గారి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దీన్ని తీసేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పడం, ఆ తర్వాత అదనపు చార్జ్ షీట్లు కావచ్చు, లేదంటే కౌంటర్ ఫైల్స్ కూడా ఫైల్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది. ఎవరు అంటే అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అంటున్నారు. అసలు ఎందుకని ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి బెయిల్స్ ఇస్తున్నారు అంటూ కూడా క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి, అంటే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దీన్ని మనం ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దీన్ని మనం ఎలా చూడాలి అంటారు? అంటే క్వశ్చన్ చేసింది డైరెక్ట్ గా, ఎందుకు మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ బెయిల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఎలా చూడాలంటారు? ఇప్పుడు అసలు సుప్రీంకోర్టులో గతంలో ఈ ఆర్థిక నేరాల గురించి, పొలిటీషియన్స్ మీద ఉన్న కేసుల గురించి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం, అలాగే ప్రజాప్రతినిధులు వాళ్ళ ఏమైనా కేసులు ఉంటే అవి త్వరితగతిని 1 సంవత్సరం లోపల పరిష్కారం చేయాలి అని చెప్పేసి విచారణ జరిపించి ముగించాలి కాదు అని చెప్పారు. ఆ రెండు పాటించలేదు. సిబిఐకి మొన్న మధ్య ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన విధం, ఆ కేసులో సిబిఐ దర్యాప్తు, ఎవరెవరిని ఎక్యూజ్డ్ చేశారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, అందులో దస్తగిరి వాంగ్మూలం, అందులో కొంతమంది సాక్షులు అంతర్ధానం అవడం అంటే చనిపోవడం, చనిపోయారా, చంపేశారా, లేకపోతే ఏం జరిగినా కానీ కొంతమంది చనిపోయారు. ఇటీవల కాలంలో వాచ్మెన్ రంగయ్య కూడా చనిపోయాడు. ప్రత్యక్ష సాక్షి, అతను తలుపులు తీసి ఎవరు వచ్చారు ఏటో చెప్పినాడు. ఇలాంటివన్నీ జరుగుతుండగా రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఎస్పీ గారు, అక్కడ కర్నూలు ఎస్పీ గారు వాళ్ళు సహకరించకపోవడం, అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎప్పుడు బెయిల్ వచ్చిందో కూడా ప్రజలకు అర్థం అవ్వకపోవడం, చివరిదాకా దగ్గరికంటే వచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళటం. ఈవిడ సునీతారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు మడమ తిప్పని పోరాటం, ముజే ఇన్సాఫ్ చాహి అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆవిడ ప్రార్థన, ప్రాధేయపడడం, కోర్టుల చుట్టూ తిరగడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, ఆవిడ పోరాటం అనన్య సామాన్యం అండి. ఈ లోపల ఈ అవినాష్ రెడ్డి వీళ్ళ గ్యాంగ్ సిబిఐ మొన్న సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే విచారణ అయిపోయింది అని చెప్పింది. అందరూ ఒకసారి షాక్. ఇంత అన్యాయమా అసలు ఈ వ్యవస్థలో, ఈ దర్యాప్తు సంస్థలో ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నాయి అని అందరూ మాట్లాడాం. అందరూ బాధపడ్డారు. అందరికీ షాక్. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్, బ్రూటల్ మర్డర్, క్రూరాతి క్రూరమైన హత్య. ఇది ఆనాడు 2019 ఎన్నికలప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్, సంశయ లాభం జగన్మోహన్ రెడ్డి పొందాడు. అప్పుడే చాలా మందికి డౌట్ ఇతనే లేపిచ్చేసి ఉంటాడండి. అవినాష్ రెడ్డి వీళ్ళందరూ అక్కడ ఉన్నారో, దీన్ని గొడ్డలపోటుని గుండెపోటు కింద చెప్పారు, వీళ్ళే చేసి ఉంటారో అనేటువంటిది ఒక డౌట్ ఉంది అందరికీ. అప్పుడు పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. తర్వాత సునీతారెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వు సిబిఐ అన్నావు, వాళ్ళ సిబిఐ వద్దని సిట్ అన్నావు అని చెప్పేసి ఆయన ఏమన్నాడు ఈవిడితోటి, అవినాష్ రెడ్డి బీజేపీలోకి చేరిపోతాడో, ఈ కేసు వదిలేయి, లేదా సెటిల్మెంట్లు, ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ వేయించుకుంది. సిబిఐ వచ్చిన తర్వాత పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు సత్తా చూపించారు. వాళ్ళమే కేసులు పెట్టి, వాళ్ళమే బాంబులు వేసి చేస్తామని చెప్పి వాళ్ళు బెదిరించి రకరకాలుగా వాళ్ళని అడ్డుకున్నారు. ఈ లోపుగా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది, ముగింపు దశకు వచ్చింది అనుకున్నట్టు మళ్ళీ బ్రేక్ అడిపోయింది. మొన్న సిబిఐ ఎప్పుడైతే దర్యాప్తు అయిపోయింది, విచారణ అయిపోయింది అనగానే ఇక అసలు అందరికీ షాక్. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మీరు కాల పరిమితి పెట్టారు కాబట్టి మేము అలాగన్నామండి, మళ్ళా చేయాలంటే చేస్తా ఉంటారు. అసలు ఎంత దారుణం అనేది. నువ్వు సుప్రీంకోర్టు కాల పరిమితి పట్టింది కాబట్టి పూర్తి అవ్వకుండా నువ్వు ఎలాగైపోయిందని చెప్తావు. ముందు వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలి కోర్టు, న్యాయస్థానం. ఇప్పుడు సునీతారెడ్డి గారి మీద పెట్టిన కేసులు, రామ్ సింగ్ గారు పెట్టిన కేసులు క్వాష్ చేస్తా అని చెప్పారు సుప్రీంకోర్టు. ఎందుకంటే లోద్రా గారు చెప్పాడు ఇదంతా అన్యాయంగా ఎలా చేస్తున్నారు వాళ్ళ మీద. డెఫినెట్గా అదొక అవినాష్ రెడ్డి వాళ్ళకి మూడిందట్లు లెక్క. సునీత గారు వాళ్ళకి ఊరట లభించింది రామ్ సింగ్ గారికి. వాళ్ళు ఒక్కొక్కసారి ఈ అవినాష్ రెడ్డిని నేనేమనుకుంటున్నాను, అతను బెయిల్ మీద ఉన్నాడు కదా, బెయిల్ రద్దు అవుద్దని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో అతను బెయిల్ రద్దు అయింది, లోపలికి వెళ్ళాడంటే ఇక మిగిలింది ఎవరో అవినాష్ రెడ్డి ఫైనల్గా సూత్రధారి అంటున్నారు. కాదండి, అతని పైన ఇంకో మెట్టు ఉంది. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా
ఈ సూత్రధారుల అంతఃపురం పాత్ర ఏదైనా ఉందంటే కనుక ఉమ్, ఇక వాళ్ళ చాప్టర్ క్లోజ్ రాజకీయంగా. అందుకనే దాన్ని విశ్వ ప్రయత్నం చేసి సామదాన భేద దండోపాయాలతోటి అది పీకల మీద రాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఊహించలేదు. వాళ్ళకి ఇది మంచినీళ్ళు తాగినట్టు ఈ మటలు అయినాయి. కానీ చూసారా, ఇప్పుడు కాలనాగుల్ని, కాల సర్పాలని, కొండ చలవల్ని పట్టుకుని ఆడించగలిగిన పావులోడు చిన్న తేలు కొడితే చచ్చిపోతాడు. అవును. ఇలాంటి మర్డర్లు, రకరకాల మర్డర్లు చేసి సాక్ష్యాధారాలు మాయం చేసేసి పరిటాల రవి గారు లాంటి వాడిని చంపేసి ఆడెవడ పిచ్చోడు ఒకడొచ్చి ఇద్దరు అంటూ నేను చంపాను అంటాడు. ఆడ పిచ్చోడు చంపేస్తాడు. ఆ కథ అలా ముగిసిపోద్ది. ఉమ్, దానికి సాక్ష్యాలు అందరినీ మాయం చేస్తారు. ఎవడ రకరకాల మార్గాల్లో చంపేసి పంపిస్తారు. అలాగే చేసేద్దాం అనుకున్నారు. ఇదిని ఇక్కడ అడ్డం తిరిగింది, డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా ఇక్కడ దొరికేసాడు. మీరు ఎప్పుడైనా సరే 100 గొడ్లదన్న రాబందో గాలిమానికి పడిపోద్దండి. ఓకే. అర్థమైందా? అలా దొరికాడు. ఉమ్, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటి చెప్పమంటారా? ఉమ్, న్యాయమూర్తులకు కానీ దర్యాప్తు సంస్థలకు కానీ ఇతను ఏ కేసులో అరెస్ట్ చేయాలో కన్ఫ్యూజ్ వచ్చేది వాళ్ళకి, ఈ గ్యాంగ్ని. ఎందుకంటే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇతను ఉంటాడు. ఉమ్, అక్రమాస్తుల కేసులో ఆల్రెడీ ఉన్నాడు. ఉమ్, మద్యం స్కామ్లో ఉన్నాడు. ఈ మద్యం స్కామ్ అయిపోయిన తర్వాత సర్వే రాళ్ళు, ఎన్జిటి కేసులు, తర్వాత ఋషికొండ ఎన్జిటి కేసు ఉంటుంది. అవును. అది కాకుండా రోజుకు 100 తప్పులు చేశాడు ఇతను. ఉమ్, అసలు ఎన్నాటితోటి వాళ్ళందరూ వరుసగా నిలబడి ఏ కేసులో అరెస్ట్ చేయాలని ఆళ్ళు కొట్టుకుంటారు. తొక్కిసలాట అవుద్ది వాళ్ళకి ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు. అంత దారుణమే నేరాలు చేశాడు. నేరమయ్యే ప్రపంచం, నేర స్వభావం, క్రూరమైన బుద్ధి, ఉమ్, పైశాచిక మనస్తత్వం. అసలు ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో మనం భరించి అతను ముఖ్యమంత్రిని చేసామంటే తప్పు అతనిది కాదు, మందే తప్పు. ఉమ్, ఎందుకంటే అతను 1,00,000 కోట్లు కొట్టేసాడని తెలిసిన తర్వాత కూడా నాకు ఓటేయండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే సిగ్గు లేకుండా పోయి ఇచ్చాం కదా. ఉమ్, మన సిగ్గు ఉండాలి కదా. నువ్వు పెడుతుంటే, నువ్వు ఇస్తుంటే నేను తీసుకోవడానికి నాకేంటి అభ్యంతరం? అవును. తప్పు తీసుకోకూడదు, తినేవాళ్ళ అనుకోకూడదు కదా. ఉమ్, మరి జనాలు ఇస్తున్నాడు, ఎందుకు తీసుకుంటాడు? హ్యాపీగా తీసుకున్నాడు. ఉమ్, తన బుద్ధి ఏమీ మారలేదు. ఎంత కరుడు కట్టినోడికైనా సరే అవతల వాడు జాలి, దయ, మానవత్వం చూపిస్తే ఈడు కూడా కలుక్కుమని జాగ్రత్తగా మారతాడు, మారడానికి ప్రయత్నం చేస్తాడు. అతను ఇంకా పైశాచిక ప్రవృత్తి చూపించాడు, ప్రజలను పీడించి తిన్నాడు. ఉమ్, అలా బాబాని చంపేయడని తెలిసి కూడా వీళ్ళు ఓట్లేసారు కదా. అవును. మరి అతను మారాలి, బోరు నమ్మిర్రా బాబు వీళ్ళు అని చెప్పి మారాలి. అవును. మారకుండా ఇంకా దారుణంగా వేధించాడు వీళ్ళు. సమాజంలో ప్రతి వర్గాన్ని కలికాడు. అయితే వాళ్ళు అందరూ కలిపి ఒకసారి ఇత్తాతలు పడేసారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో, దర్యాప్తు సంస్థలో ఇతను దండుపాళెం గ్యాంగ్ని, ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా సెకండ్ స్టెప్పే. ఉమ్, ఇతని పైన ఇంకా వీళ్ళు ఉన్నారు. అంతఃపురం ఉంది, ఉమ్, వాళ్ళని కూడా క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కే కాదండి, ఈ దేశానికే మత్స్యుళ్ళు. ఉమ్, వీళ్ళు ఎలా వదిలేస్తే వీళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనతో ఏమైనా చేయగలుగుతారు, ఉమ్, ఎవరినైనా కొనేయగలుగుతారు. కాబట్టి అత్యంత ప్రమాదకరం. అంటే మద్యపానము, ధూమపానము ఆరోగ్యానికి హానికరం అంటారు కదా, ఉమ్, మత్తు పదార్థాలు సేవించరాదు అంటారు కదా. ఇలాంటి వాటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటివాడే. ఉమ్, ఈ రోగం, వైరస్ అది సోకిన తర్వాత కరోనాకు కూడా వ్యాక్సిన్ ఉంది. ఉమ్. ఈ జగనో వైరస్కి వ్యాక్సిన్ లేదు, చికిత్స లేదు, దాని నివారణే, అది రాకుండా చూసుకోవాలంతే. ఇది Okay. పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.